హాయ్ ఎవ్రీవన్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలూ కుర్మా. ఇది రైస్లోకి, రోటీలోకి, బిర్యానీలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఈ రెసిపీని ఈజీగా తక్కువ టైంలో ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఇక్కడ నేను 3 పెద్ద సైజు బంగాళదుంపలను తీసుకొని మధ్యలో కట్ చేసి బాయిల్ చేయడానికి పెడుతున్నాను. ఇవి బాయిల్ అయ్యేలోపు మనం ఇక్కడ ఒక ఆనియన్, అలాగే ఒక 10 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు తీసుకున్నాము. ఈ పచ్చిమిర్చిని ఇలా నిలువుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఆనియన్ కూడా చిన్న ముక్కలు క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఆనియన్ని, పచ్చిమిర్చిని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఆల్రెడీ ఇక్కడ ఆలూని బాయిల్ చేసాము కదా, వాటిని తీసి పక్కన పెట్టేసి అదే ప్యాన్లో నేను ఇక్కడ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఆయిల్ ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇందులోనే నేను కొంచెం ఒక ఇలాచి, 2 లవంగాలు వేస్తున్నాను. అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఆయిల్లోకి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కరివేపాకుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేయాలండి, కానీ నేను ఇక్కడ యాడ్ చేయలేదు, నేను స్కిప్ చేశాను. మీరు ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇలా ఆనియన్స్ని ఫ్రై చేసేటప్పుడే యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆలూస్ బాయిల్ అయిపోయినాయి కదా, సో వాటిని పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఒకవేళ మీరు ఇలానే కర్రీలోకి యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ కొంచెం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇలా ఆలూస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ మనం ఆనియన్స్ని ఫ్రై చేస్తున్నాం కదా, అవి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కర్డ్ యాడ్ చేస్తున్నాను. మనం ఇక్కడ పెరుగు యాడ్ చేసేటప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను మీకు గ్రేవీకి తగ్గ పెరుగుని మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలన్నా యాడ్ చేసుకోవచ్చు. అండ్ పెరుగు ఇక్కడ మరీ పుల్లగా లేకుండా చూసుకోండి. ఫ్రెష్ పెరుగు అయితే ఇంకా బెస్ట్. నేను ఇక్కడ కొంచెం టర్మరిక్ యాడ్ చేస్తున్నాను, అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ 2 టీ స్పూన్స్ యాడ్ చేశాను కారం. అలాగే కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నా. వీటిని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. కర్డ్ యాడ్ చేసేటప్పుడు మాత్రమే లోలో పెట్టుకోవాలి. నెక్స్ట్ మీరు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ అయ్యే వరకు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆలూస్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఆలూస్ కూడా యాడ్ చేసేసిన తర్వాత మీరు మళ్ళీ కొంచెం సేపు లిడ్ క్లోజ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ మొత్తం ఆలూస్కి పట్టే వరకు మళ్ళీ లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. నేను ఇక్కడ వాటర్ యాడ్ చేశాను. ఒకవేళ మీకు ఇంకా లూజ్గా గ్రేవీ కావాలనుకుంటే మీరు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వాటర్ యాడ్ చేశాను. నెక్స్ట్ నేను ఇక్కడ టేస్ట్ చూసుకున్నాను, నాకు కొంచెం సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తే నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీరు ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. మళ్ళీ లిడ్ క్లోజ్ చేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేయండి. గ్రేవీ అంతా ఆలూస్కి పట్టేలాగా బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు నేను కొంచెం గరం మసాలా యాడ్ చేస్తున్నాను లాస్ట్లో. అలాగే కొంచెం కసూరి మేతి క్రష్ చేసేస్తున్నాను, జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. ఒకవేళ లేకపోతే మీరు స్కిప్ చేసేయచ్చు.
గరం మసాలా మాత్రం కొంచెం యాడ్ చేయండి, ఒక 1/2 టీ స్పూన్ వరకు, మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్కి. అలాగే నేను లాస్ట్కి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. చూసారు కదా, కొత్తిమీర యాడ్ చేసి ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచండి, సరిపోతుంది. ఫ్లేవర్స్ అన్నీ మంచిగా పడతాయి. ఇంకంతే అండి, మన కర్రీ అయిపోయింది. సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీరు ఎన్నోసార్లు చేసి ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఈ మెథడ్లో అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మీరు రైస్లోకి, చపాతీలోకి, దేంట్లో అయినా సర్వ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చపాతీలోకి సర్వ్ చేసుకున్నా. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.